లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు ఉన్నారు. గురూజీ గారు మనకి ఆధ్యాత్మికత పరంగా ఎన్నో విశేషాలు చెప్పారు. ఈ రోజు ఫిబ్రవరి నెల ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుంది ఏంటనే చెప్పబోతున్నారు. నమస్కారం గురూజీ. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ద్వాదశ రాశులకి ఈ ఫిబ్రవరి నెల మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుజీ? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఫిబ్రవరి మాస ఫలితాలకు అంటే 12 రాశుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అంటే, ఫిబ్రవరి నెలలో ముందుగా మేషరాశి వాళ్లకు వాళ్ళు అనుకున్నటువంటి పనులకు కావాల్సినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటము, గతములో సంపాదించిన వాటి గురించి ఏవి ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి విధానముగా ముందుకు వెళ్ళటము, అంతేకాకుండా చాలా ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలము వాళ్లకు ఏదైతే మేలవుతుందో దాన్ని కొంచెం దూరదృష్టిగా కీలక నిర్ణయాలని చెప్పా ముందు చేసుకోవటం అనేది ఉంటుంది. వ్యాపారాలు చేసుకోవటానికి కావాల్సినటువంటి మార్గాలు వెతుక్కోవడంలోను వ్యాపార విస్తృతి కలిగేటువంటి విధానముగా ఆల్రెడీ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు వ్యాపారాన్ని విస్తరించటానికి కావాల్సినటువంటి విధానముగా కొంతమందిని చేర్చుకోవటము కానీ, లేదా వాళ్ళ సలహాలు తీసుకోవటము కానీ, లేదా వాళ్ళతో అనుకూలపరంగా ముందుకు వెళ్ళే విధంగా ఆలోచనలు వీళ్ళవి ఉండబోతున్నాయి. చాలా యోగవంతముగా ఉంది మేషరాశి వాళ్లకు. గురువు ఇచ్చేటువంటి ఫలితాలను, ఎందుకంటే ఇప్పుడు గురువు అక్కడే ఉన్నాడు కాబట్టి, ఇంకా మేషంలోనే ఉన్నాడు కాబట్టి, గురువు ఇచ్చేటువంటి యోగాలను పరిపూర్ణముగా వీళ్ళు అనుభవించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఉగాది నుంచి ఇంకా బాగా ఉండబోతున్నది వీళ్లకు. ఉగాది నుంచి ఇంకా కీలకంగా ఉండబోతున్నది. అయితే ఇప్పుడు గురువు ఇచ్చేటువంటి యోగాలను తప్పకుండా ఇవ్వటము, తర్వాత భూముల వలన క్రయ విక్రయాల వలన లాభసాటిగా ఉండటము. సహజంగా బిజినెస్ అనేటువంటిది అనేక రకాల వాళ్ళు ఉంటారు, అందుకని భూముల వలన బాగా కలిసి వచ్చేటువంటి అంశం అంటే క్రయ విక్రయాలలో మంచి నిర్ణయాలు తీసుకోవటము. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది, మహాద్భుతముగా ఉన్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా చాలా బాగా ఉండబోతున్నది. ఈ మాసం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది, అందులో ఏమీ తేడా లేదు. సినిమా వాళ్లకు కొన్ని అవార్డులు రావటం అనేటువంటి విధానముగా వాళ్ళు సినిమాలు తీయటం, కలిసి రావటము, లేదా సినిమాలు బాగా ఆడాయని పేరు ప్రఖ్యాతలు వచ్చేట్టుగా ఆడటం కానీ సినిమాలు ఇలాంటివేవో ఉంటాయి వాళ్ళకు. మేషరాశి వాళ్ళకు భగవద్ అనుగ్రహం అనేటువంటిది పరిపూర్ణముగా ఉన్నది వీళ్లకు. సరే, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా చిన్నపాటి లోపాలు ఉంటే ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరము అగత్యం ఎవరికైనా ఉంటుంది. అంతేగాని రాసుల ప్రకారముగా అయితే చాలా యోగదాయకముగానే ఉన్నది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడా, ఎందుకంటే అందరి మన్ననలు పొందాలి, చెయ్యాలి, భగవదనుగ్రహం కావాలి అనేటువంటి ప్రయాణంగా వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు వాళ్ళ రూట్లలో. సరే, ఇప్పుడు మనము రాసుల ప్రకారంగా మాట్లాడుతున్నాము కాబట్టి ఎన్నికలు ఉండేటువంటి చోట్ల ఎక్కడైనా కావచ్చు, ఇది అందరూ చూసేటువంటిదే కదా. వాళ్ళు ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ వాళ్లకు, ఈ మేషరాశి వాళ్లకు చాలా అత్యంత యోగదాయకముగానే ఉన్నది. వాళ్లకు మంచి కీలకమైనటువంటి పదవులు వచ్చే విధంగాను, అనుకున్నది అనుకున్నట్టు సాధించుకోగలిగినటువంటి సామర్థ్యము ఉంటుంది. బాగుంది వీళ్లకు, రాజకీయ నాయకులకు కూడా.
సో ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు యథావిధిగా చాలా యోగదాయకంగా ఉన్నది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చును. వాళ్లకు కూడా అనుకూల పడుతుంది కూడా. మామూలుగా ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు యువత చదువులు అయిపోయి పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి వచ్చేవాళ్ళు వస్తారు కదా ఉద్యోగాల కోసం, దానికోసం రెడీ అయ్యి అలా వచ్చేటువంటి వాళ్ళకి కానీ, ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ వీళ్ళందరికీ కూడా బాగానే ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా లోన్లు, మామూలుగా ఏదైనా ఉపకృతి చేసుకోవటానికి లోన్లు అట్లాంటివి కావాలి అని లోన్లు పెట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్లకు సరి అయినటువంటి సమయంలో లోన్లు సరే రావటం అనేటువంటిది, అంటే వాళ్లకు శుభవార్త వినటము, లోన్లు రావాలి అని అనుకోవటం వచ్చేటువంటి విధానముగా వాళ్ళకు అప్పుడే ముందే తెలుస్తుంది మనకు లోన్ శాంక్షన్ అయింది అనేటువంటి దానికి. అలా లోన్ శాంక్షన్ అవుతుంది కాబట్టి మనకు మేలు జరుగుతుంది, ఒక అడుగు ముందుకు వేసుకోవచ్చు అనేటువంటి నిర్ణయముగా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చును. లక్షణంగా బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు, వెళతారు కూడా. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఆల్రెడీ కొంత ఉపయోగపడేటువంటి విధానాలు ఏదో జరగబోతున్నాయి. ముఖ్యంగా ఒక మంచిది ఫలానా అని చెప్పటము కష్టము, కానీ ఒక మలుపు అయితే వీళ్లకు తిరగబోతున్నది అనేటువంటిది సుస్పష్టం వీళ్ళ జీవితంలో. ఎందుకు అనూహ్యమైనటువంటి మలుపు అంటాడు. అనూహ్యమైనటువంటి మలుపు వీళ్ళ జీవితాల్లో, అంటే ముఖ్యంగా మేషరాశి వాళ్ళ యొక్క జీవితాల్లో అనూహ్యంగా ఒక మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది సుస్పష్టము. ఇది తల్లి ఓవరాల్గా ఈ మన ఫిబ్రవరి మాసంలో మేషరాశి వాళ్ళ యొక్క గ్రహస్థితులను బట్టి వాళ్ళ యొక్క ఫలితాలు అన్నీ శుభంగానే ఉన్నాయని తెలియజేస్తున్నాను. జయోస్తు.